పేరు సింధు. నేను ఒక ట్రాన్స్జెండర్ ని. ఇక్కడ పోతిల్బావి ఆంజనేయ స్వామి గుడి దగ్గర మేము కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం, ఇక్కడే నివసిస్తున్నాము. మేము ఇక్కడి నుంచే మేము ఏదే గానీ మాట్లాడాలా చేయాలనుకుని మా ట్రాన్స్ వాళ్ళకంతా ఇక్కడే ఒక అడ్డ అంటే ఒక టెంపుల్, ఒక ఇల్లు లాంటిది మాకు ఇక్కడే ఉన్నాము. కానీ కొంతమంది ఇప్పుడు వచ్చి కాసి గుడి డెవలప్మెంట్ చేస్తామన్నారు. చేసుకోండి, మమ్మల్ని ఎవరేం వద్దనము. ప్రతి ఒక్కటి గుడి దేవాలయం డెవలప్మెంట్ చేస్తామంటే చేసుకుంటే మాకు సంతోషమే. కానీ కొంతమంది కొంతమంది వెనుక మాట్లాడడం ఏమని మాట్లాడుతున్నారంటే ఇక్కడ ఉండకూడదు, కొంతమందిని ట్రాన్స్ వాళ్ళని ఉండనీయకూడదు అని కొంతమంది చెప్తున్నారు. కానీ ఎవరే వచ్చినా ఏమే చేసినా మేమైతే వెళ్లేది లేదు. ఇక్కడ ఈ గుడి మేము కొన్ని గత సంవత్సరాల నుంచి 300 సంవత్సరాల నుంచి ఈ గుడి ఉంది. 300 సంవత్సరాల నుంచి కొంతమంది మా పురాణంలో మా ట్రాన్స్ వాళ్ళు కానీ ఇక్కడే పూజ చేసుకొని ఇక్కడే ఉన్నారు, గుడికి సేవ చేసుకొని కానీ ఉన్నారు. మేము ఇక్కడే తిన్నాం, ఇక్కడే ఉన్నాం. మా వాళ్ళ తర్వాత మేము అందరూ ఉన్నాం ఇక్కడ. ఈ రోజు కొంతమంది అన్నారు ఏమని మీరంతా వాళ్ళని ఇక్కడ ఉండకూడదు, మీరు ఉండకూడదు అని మాకు డైరెక్ట్ గానే కొంతమంది చెప్పినారు. మా ట్రాన్స్ వాళ్ళకి చెప్పినారు ఉండకూడదు అని. మేమైతే వెళ్లే పరిస్థితి అయితే లేదు, మేము ఇక్కడే ఉంటాము. మాకు కొంతమంది అంటున్నారు, కొంతమంది మాకి హక్కు ఉండదు అంటున్నారు. మీకు కాదు హక్కు, మాకు ఉండేది గుడి. మంచి చెడు ప్రతి ఒక్కటి మేము ఇక్కడే ఉన్నాము. ఈ గుడి దగ్గర కోతిల్బాయి అంటే జోగమ్మలు అంటే కోతిల్బాయి అని ఒక పేరు ఉంది. ఎమ్మిగనూరులోన ఏంటో చుట్టుముట్టు మండలంలో మాకు ఒక మంచి పేరు ఉంది. ఈ కోతిల్బాయి అంటే మేమే ఒక ట్రాన్స్ వాళ్ళు ఉంటారని ప్రతి ఒక్కరికి తెలుసు, పల్లెటూరు వాళ్ళకి కానీ తెలుసు, అందరికి తెలిసి ఇక్కడ. కానీ మేమైతే వెళ్లే పరిస్థితి అయితే లేదు. డెవలప్మెంట్ చేస్తారా రాండి, అందరూ డెవలప్మెంట్ చేయండి. దేవస్థానం అంటే దేవుని గుడి అంటే అందరూ రావాలి, డెవలప్మెంట్ చేయాలి, సంతలు ఇవ్వాలి, చేసుకోండి. మేము వద్దనము. కానీ కొంతమంది అయితే మమ్మల్ని వద్దు అంటున్నారు. మేమైతే వెళ్లే పరిస్థితి లేదు, మేము వెళ్ళం కూడా. మామైతే ఇక్కడే ఉన్నాం, మా పరంపర పురాణ కాలం నుంచి మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మేము ఇక్కడే ఉన్నామండి, మేము ఇక్కడే ఉంటాం. గాని ఎట్లా వస్తారో మేము కూడా అట్లే కదా. ఏమంటే ఇక్కడ ఉన్నందుకు ఇక్కడ వచ్చినాం, వేరే గుడి సైడ్ వస్తాము, గుడికి మొక్కుతాము, వెళ్ళిపోతాం అన్న అంతే కదా. వేరే గుడి సైడ్ ఇక్కడ ఉన్నందుకు ఇక్కడ ఉన్నాం గాని, లేకుంటే మాకేం పని ఉంది? వేరే గుడి సైడ్ ఏమన్నా ఇవే అన్నా మాకు ఇల్లు అంతా ఇవే. ఒకప్పుడు జోగమ్మల గురించి తెలుసు కదా, పెద్దలను కూడా అడగండి. జోగమ్మలు అంటే గుడికే సంబంధం గాని ఎవరు ఇళ్ళకి తోలుకునే వాళ్ళు కాదు. ఇప్పుడేదో తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారేమో గానీ ఒకప్పుడు ఏం ఒప్పుకోలేదన్నా. అంత గుళ్ళోనే ఈడే ఉన్న వాళ్ళన్నా. మేము శ్రీ భక్తాంజనేయ స్వామి గుడి దగ్గర కోతులబావి దగ్గర మా గురువులు మేము కాటి నుంచి 15 సంవత్సరాల కాటి నుంచి నేను చూడంగా మా గురువులు అప్పటికే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళం మేము. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, మధ్యన వచ్చి ఏమి చూడలే, వాళ్ళు ఏమి చేయలే, మీరు ఉండకూడదు, మీరు పెట్టకూడదు, ఇక్కడ ఎందుకుంటారు మీరు అని నన్నే అన్నారు. కానీ మేము ఏమంటున్నాం, ఒక్కటే మేము అనేది, గుడి డెవలప్మెంట్ చేస్తారా చెయ్యండి, మామేం అడ్డం మీకు? మేమేమన్నా వేరే దాంట్లో ఏమన్నా మాట్లాడుతున్నామా? ఇక్కడ వచ్చి ఇక్కడ చేసేదే కదా మాకు కావాల్సింది. అప్పటి నుంచి ఉన్నందుకే కదా, మేము కొత్తగా రాలేదు కదా ఇటుకి. అప్పటి నుంచి వచ్చేదానికి కదన్నా. మా మీద అట్లా చేయొద్దండి. ఎవరైనా కూడా మామంటే ఒక రెస్పెక్ట్ ఉంది. ఒక కోతులబాయి అంటే జోగమ్మలు ఉంటారని అందరికి తెలుసు. కానీ ఇప్పుడు వచ్చి మేము పెత్తనం మీద చేస్తామంటే ఎట్లయితుంది అన్న? అట్లా అన్న అర్థం కావట్లేదు అన్న. అది ఏమో అర్థం కావట్లేదు మాకి. మేమేం చేసినాము పెట్టి పోము. మేము ఎప్పటికి ఇక్కడే ఉంటాము. ఒక ఆదివారం సోమవారం వచ్చిందంటే మేము ఎక్కడ పోయి వచ్చినా, జాతరలకి ఎక్కడైనా పోయినా వచ్చి ఇక్కడ వచ్చి ప్రశాంతంగా కూసుకొని లేచి తిని మంచిగా ఏమైనా పడుకుంటాము చేస్తాం. కానీ మేము గుడి దగ్గర ఏ డిస్టర్బ్మెంట్ చేయలే, ఎవరిని ఏం అబ్జర్వేషన్ చేయలే. కానీ ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మీరు ఉండకూడదు అని అంటున్నారు. కానీ మేము ఏం తప్పు చేసినాం ఇక్కడ? మేము అప్పటి నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. కానీ ఇంతమంది ఎవరు ఏం ఒక వైపు రాలే, ఒక లేడీస్ రాలే, ఎవరు రాలే, అసలుకి ఎవ్వరు రాలే. మేమంటే అప్పటి నుంచి ఉన్నాం, క్లీన్ చేసుకుంటా. ఎవరు మా అమ్మ వద్దన్నా గానీ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి అంటే ఉండదు. చూడండి, దయచేసి మొక్కి చెప్తున్నాము. అన్ని ఇక్కడ ఎవ్వరు లేనప్పుడు మేమంతా ఇక్కడ గుడిని క్లీన్ పెట్టుకోవడము, గుడికి సున్నం కొట్టుకోవడం, అంత నీట్ చేసుకోవడము, అంత మంచిగా పూజ చేయడం అన్ని చేసుకున్నాము. అంత అప్పటి నుంచి చూసుకున్నాము. ఇప్పుడు వచ్చి ఏమో చేస్తున్నారంటే అంత చేయని, బాగా చేయాలి. గుడి డెవలప్మెంట్ అయితే అంటే మాకు సంతోషమే. కానీ దాంట్లో మాకు కూడా కొంచెం చోటు కావాలని దయచేసి
వేడుకుంటున్నాము. కానీ ఎవరు మమ్మల్ని వద్దనొద్దండి. మేము కూడా మీలో మనసులో మేము వాళ్ళు ఉన్నప్పుడు మేము చూసినాం చేసినది కాబట్టి మేము అప్పటికి ఇప్పటికీ గుడి దగ్గరే ఉంటున్నాం, ఎప్పటికీ గుడి దగ్గరే ఉంటాము. కానీ మమ్మల్ని ఎవరు దయచేసి మీకు అందరికి మొక్కి చెప్తున్నాం, మమ్మల్ని వెళ్ళండి అనే మాట చెప్పకండి చెప్తున్నాం. చూడండి, మీరు లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.